వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తన వారసురాల్ని బరిలోకి దింపాలని భావిస్తున్న బీజేపీ ఎంపీ ఇందుకు మున్సిపల్ ఎన్నికలను వేదికగా ఎంచుకున్నారు. తన కూతురును రాజకీయాల్లోకి ప్రోత్సహిస్తున్న లోక్సభ సభ్యురాలు వారసురాల్ని చైర్పర్సన్ అభ్యర్థిగా ప్రకటించాలని పార్టీపై ఒత్తిడి తెస్తున్నారని వినిపిస్తోంది. మున్సిపల్ ఎన్నికలు కూతురు రాజకీయాలకు ప్రాక్టీస్ టెస్ట్గా భావిస్తున్నారా? వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి ఇప్పటి నుంచి సిద్ధం చేస్తున్నారా? ఇంతకీ ఎవరా ఎంపీ? ఏ నియోజకవర్గం? కూతురు కోసం అడుగుతున్న ఆ మున్సిపాలిటీ ఏది? పూర్తి వివరాలు ఇన్సైడ్ స్టోరీలో చూద్దాం. తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల రాజకీయాలు వేడెక్కుతున్నాయి. నామినేషన్లకు నేడే తుది గడువు. దీంతో అన్ని పార్టీలు తమ అభ్యర్థుల్ని బరిలో దింపుతున్నాయి. మహబూబ్ నగర్ బీజేపీ ఎంపీ డీకే అరుణ తన సొంత గడ్డ గద్వాల కోటపై పార్టీ జెండా ఎగరవేసేందుకు వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఇక్కడ బీజేపీ తరపున బలమైన అభ్యర్థిని ఎంపిక చేయకపోవడంతో నామమాత్రపు ఓట్లు కూడా రాలేదు. ఇక లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పూర్తిగా చతికిలపడింది. పాలమూరు బీజేపీ ఎంపీగా గెలిచిన అరుణ గద్వాలలో పార్టీ పరంగా ఎలాంటి పెద్ద కార్యక్రమాలు చేయలేదు. దీంతో గతేడాది జరిగిన పంచాయతీ ఎన్నికల్లో కమలం పార్టీ పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. ఆ అనుభవంతో ఇప్పుడు పార్టీ నాయకులు మున్సిపల్ ఎన్నికలపై ఫుల్ ఫోకస్ పెడుతున్నారు. ఇక బీజేపీ ఎంపీ డీకే అరుణ గద్వాలలో ఉండేది చాలా తక్కువ. ఇది పార్టీకి నష్టమన్న విశ్లేషణలు ఉన్నాయి. ఇక వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తన వారసురాలు స్నిగ్ధారెడ్డిని పోటీ చేయించాలన్న ప్లాన్లో ఉన్నారు. దీంతోనే మున్సిపల్ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. పురపోరులో సత్తా చాటితే అసెంబ్లీ ఎన్నికల్లో ఢోకా ఉండదని భావిస్తున్నారు. ఈ క్రమంలోనే మున్సిపల్ ఎన్నికలపై పూర్తిగా దృష్టి పెడుతున్నారు. ఇతర పార్టీల నుంచి చేరికల్ని ప్రోత్సహిస్తున్నారు. వచ్చిన వారికి వచ్చినట్టు కమలం కండువాలు కప్పుతున్నారు. కమలదళం బలోపేతంపై చర్యలు తీసుకుంటున్నారు. ఇక గద్వాల మున్సిపల్ చైర్పర్సన్ పదవి జనరల్ మహిళకు రిజర్వ్ అయింది. దీంతో తమ కూతురు స్నిగ్ధారెడ్డిని వార్డు కౌన్సిలర్గా గెలిపించి చైర్పర్సన్గా చేయాలన్న ప్రణాళికతో ఈ ఎంపీ ముందుకు సాగుతున్నారు. దీంతో చైర్పర్సన్ అభ్యర్థిగా తన కూతురుని ఎంపిక చేయాలని బీజేపీ రాష్ట్ర నాయకత్వంపై అరుణ ఒత్తిడి తెస్తున్నారని కమలనాథుల్లో వినిపిస్తోంది. అయితే ఈ విషయంపై ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదని ఆలోచిస్తున్నామని తల్లి కూతురు చెబుతున్నారు. డీకే అరుణ కూతురు స్నిగ్ధారెడ్డి పాలిటిక్స్ లో యాక్టివ్ గా ఉన్నారు. మున్సిపల్ ఎన్నికల బాధ్యతను తీసుకుని పార్టీ అభ్యర్థుల్ని నడిపించేందుకు సిద్ధమవుతున్నారు. ఎక్కువ మంది కౌన్సిలర్లను గెలిపించుకుంటే అసెంబ్లీ ఎన్నికల్లో సమస్య ఉండదని భావిస్తున్నారు. మరోవైపు ప్రస్తుతం గద్వాలలో అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ నాయకత్వ లోపం ఉంది. ఈ రెండు పార్టీల్లో ఉన్న కొందరు నేతలు, కేడర్ మధ్య గ్యాప్ ఏర్పడింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో కారు గుర్తుపై గెలిచిన బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఆ తర్వాత తన అనుచరులతో కలిసి కాంగ్రెస్ లో చేరారు. దీంతో బీఆర్ఎస్ లో నాయకత్వ లోపం ఉంది. కారు పార్టీని వీడిన గద్వాల మున్సిపల్ మాజీ చైర్మన్ కేశవ్ మళ్లీ సొంత గూటికి చేరారు. కేశవ్ మినహా బీఆర్ఎస్ కు పెద్ద నేతలు ఎవరూ లేరు. ఇక కాంగ్రెస్ పరిస్థితి దయనీయంగా ఉంది. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి తన అనుచరులకు 37 వార్డులు టికెట్లు ఇప్పించుకున్నా వారి తరపున నేరుగా ప్రచారం చేసే అవకాశం లేదు. పార్టీ ఫిరాయింపుల అంశమే ఇందుకు కారణం. ఈ ఎమ్మెల్యేను అనర్హుడిగా ప్రకటించాలన్న బీఆర్ఎస్ పిటిషన్పై విచారణ జరిపిన స్పీకర్ గడ్డం ప్రసాద్ ఇందుకు ఆధారాలు లేవని, కృష్ణమోహన్ రెడ్డి బీఆర్ఎస్లోనే ఉన్నారని ప్రకటించారు. దీంతో కాంగ్రెస్ తరపున నేరుగా ప్రచారం చేయలేరు. ఈ కారణంగా ఎమ్మెల్యే కుటుంబ సభ్యులు, బంధుగణం ప్రచారానికి రావచ్చని వినిపిస్తోంది. ఇక కాంగ్రెస్ ఇన్ఛార్జ్ సరిత వర్గీయులు కూడా పోటీ చేసే అవకాశం ఉంది. దీంతో రెండు వర్గాలు పోటీ చేస్తే హస్తం పార్టీ ఓట్లు చీలిపోతాయి. ఇది బీజేపీకి కలిసొస్తుందని ఎంపీ డీకే అరుణ భావిస్తున్నారు. ఈ విషయాలన్నీ దృష్టిలో పెట్టుకుని తన వారసురాలిగా కూతురు స్నిగ్ధారెడ్డికి రాజకీయ అరంగేట్రం చేయించేందుకు డీకే అరుణ సిద్ధమయ్యారన్న ప్రచారం జరుగుతోంది. గద్వాల మున్సిపల్ ఎన్నికల్లో భవిష్యత్ పరిణామాల్ని పరిశీలించాలి.